ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్ధం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டாம் மனமே மதிலரங்கர் பற்றினம் மெய்த்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్ కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిపొడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి గొప్ప దివ్య ప్రబంధాన్ని మనం సేవిస్తున్నాం. ఆళ్వార్లు ఎంతో కృపతోటి మనందరి మీద ఎంతో పరమ కృపతోటి వారు భగవంతుని విషయంలో భాగవతోత్తముల విషయంలో వారు అనుభవించినటువంటి ఆ అనుభవాన్నంతటినీ కూడా మనసులో ఇముడ్చుకోక ఆ అనుభవం బయటికి ప్రవహిస్తే అది వాక్ రూపంలో పాసురములుగా ఈ లోకానికి అందజేశారు ఆళ్వార్లు. ఎందుకు వారొక్కరూ అనుభవిస్తే సరిపోతుంది కదా అంటే, మహనీయులందరూ కూడా లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా తమతో పాటు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉజ్జీవింపబడాలి అనేటటువంటి గొప్ప కోరిక కలిగినటువంటి వారు, గొప్ప ఆర్తి కలిగినటువంటి వారు. అలా ఆళ్వార్లు భగవంతుడు రంగనాథుడి యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ ప్రబంధంలో మనకి అనుగ్రహించి ఆ రంగనాథుడికి కూడా ఆనందాన్ని కలగచేసేటటువంటి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని ఒక 6 పాసురంలో మనకి అనుగ్రహించారు. ఎందుకు మన సాంప్రదాయంలో మొదట పెరుమాళ్ల పట్ల ప్రేమను కలిగి ఉండి, పెరుమాళ్ల పట్ల ఆర్తి కలిగి ఉండి, పెరుమాళ్లకు చేసేటటువంటి కైంకర్యమే పరమ పురుషార్థంగా భావిస్తూ ఉంటాం. కొన్నాళ్ళు అది అలా మనం కైంకర్యం చేసి 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 ఈ ఆత్మకి ఉజ్జీవనం కలిగిన తర్వాత దీనికన్నా కూడా గొప్పది పరమాత్మ చెప్పినట్టుగా భాగవతోత్తముల్ని సేవించడమే ఆయనకి గొప్ప ఆనందాన్ని కలుగజేస్తుంది అని ఆ విషయాన్ని ఆచార్యుల ద్వారా తెలుసుకొని పరమాత్మని సేవిస్తూ దాంతోపాటు ఆయనకి ఇష్టమైనటువంటి భాగవతోత్తముల్ని సేవించడంలో ప్రవేశిస్తాం. అలాగే ఆళ్వార్లు ఇక్కడ కూడా ఒక మొదట 37 పాసురములలో రంగనాథుడి యొక్క వైభవాన్ని అత్యద్భుతంగా మనకి అనుగ్రహించి ఆ తర్వాత 38వ పాసురంలో రంగనాథ ద్వయమంత్రాన్ని అర్ధానుసంధంగా సేవించి ఆ ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి ఆ విశిష్టతని ఆ గొప్పదనాన్ని ఆచరణ పర్యంతము కూడా అనుష్ఠించేటటువంటి మహనీయులు అంటే ఉగత్తి పోలు నీ మనసుకు ఆనందాన్ని కలగజేస్తారు కదా. అలాంటి భాగవతోత్తముని చూస్తే నువ్వు పొంగిపోయి ఆనందిస్తావు కదా అనేటటువంటి విషయాన్ని ఒక పాసురంలో తెలియజేసి ఆ తర్వాత ఆ భాగవతోత్తమును ఆ ద్వయమంత్రాన్ని నిత్యము కూడా అనుష్ఠాన పర్యంతము ఉంచుకునేటటువంటి భాగవతోత్తముల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనకి అనుగ్రహిస్తున్నారు. వారు చూసిన, వారు కటాక్షించిన, వారు స్పృశించిన, వారు సేవించినటువంటి ప్రసాదాన్ని మనకి శేషంగా అనుగ్రహించిన వీటిలో ఏది చేసినా కూడా మనం తరింపబడతాము, మనం పావనము అవుతాము అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అలాంటి భాగవతోత్తములు జన్మ చేత కానీ, వృత్తము చేత కానీ, వారి నడవడి చేత కానీ, వారు చేసేటటువంటి పనుల చేత కానీ తక్కువ వారైనప్పటికీ కూడా, ఎప్పుడు తక్కువ వారైనప్పటికీ కూడా అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ముందు వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా ఒకసారి భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ ద్వయమంత్రాన్ని పొంది ద్వయమంత్రంలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా ఆచరణ పర్యంతము నిత్యము అనుష్ఠానం చేస్తూ భగవంతుని పట్లే ఈడుపడి ఉన్నటువంటి ఆ భాగవతోత్తములు మనకి ఎప్పుడూ కూడా శిరోధార్యులు అనేటటువంటి విషయాన్ని ఒక్కొక్క పాసురంలో మనకి అత్యద్భుతంగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. మొదటి పాసురంలో అడిమయిల్ కుడిమయిల్లా అనేటటువంటి పాసురంలో వారు ఎటువంటి జన్మలో భాగవతోత్తములు ఎటువంటి జన్మలో అవతరించినప్పటికీ కూడా
முடியினில் துளவம் வைத்து மொய் கஜர்కు అన్బు సెయ్యుం అడియరై ఉగత్తి పోలుం అరంగమా నగరులానే అని. రంగనాథ, నీ పాదపద్మముల పట్ల అన్బు సెయ్యుం, ప్రీతి కలిగినటువంటి వారు ఎలాంటి జన్మలో అవతరించినప్పటికీ కూడా నీకు కైంకర్యం చేసి నీ పాదపద్మముల్ని ఆశ్రయించి వాటి పట్ల ప్రేమ పెంచుకొని వాటి పట్ల కైంకర్యం చేసేటటువంటి వారిని చూస్తే ఉగత్తి పోలం, ఎంతో సంతోషిస్తావు కదా అని. వారి వారి ఏ జాతిలో జన్మించారో దాన్ని గురించి మనం ఎప్పుడూ కూడా మనం చర్చించకూడదు, దాని గురించి ఎప్పుడూ కూడా మనం ఆలోచించకూడదు అనేటటువంటి విషయాన్ని మనకి ఒక పాసురంలో అనుగ్రహించారు. ఈ పాసురాలన్నిటినీ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఇలాంటి పాసురాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని పిళ్ళై లోకాచార్యులు అనేటటువంటి మహనీయులు, ఇంకొక ఆచార్యులు ఆళ్వార్ల తర్వాత పూర్వాచార్య కర్మంలో తర్వాత రామాంజుల వారి తర్వాత ఈ లోకంలో అవతరించినటువంటి మహనీయులు శ్రీవచన భూషణం అనేటటువంటి గొప్ప గ్రంథంలో కొన్ని సూత్రాలను మనకు అనుగ్రహిస్తారు. జన్మ చేత కానీ వృత్తం చేత కానీ మహనీయుల్ని వారిలో ఉన్నటువంటి లోటుపాట్లు మనం పెంచకూడదు అనేటటువంటి ఒక గొప్ప సూత్రాన్ని వారు ఆ ప్రబంధంలో అనుగ్రహిస్తారు. వాటన్నిటికీ కూడా ఈ పాసురాలు, ఇలాంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఇలాంటి పాసురాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని పిళ్ళై లోకాచార్యులు వారు ఆ సూత్రాలన్నిటినీ కూడా మనకు అనుగ్రహించారు. సూత్రాలు అంటే ఇలా చేసి తీరాలి. సైన్స్లో చూడండి, ఇప్పుడు పైథాగరస్ థీరం అంటే a² + b², హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు అదర్ 2 సైడ్ స్క్వేర్స్ అని చెప్తారు. ఎలా అయితే ఇది శాసనంగా పాటించి తీరవలసింది అని విషయాలన్నిటినీ కూడా వారు మనసులో ఉంచుకొని, శాస్త్రాలని ఆళ్వార్ల యొక్క హృదయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకొని మనకి తేలిగ్గా కంక్లూడ్ చేస్తూ ఇది విషయము అని తేలిగ్గా మనకి అర్థమయ్యేటట్టుగా అనుగ్రహించినటువంటివే ఆ ప్రబంధాలలో ఉన్నటువంటి సూత్రాలు. అలాంటివి 18 గ్రంథాలు మనకి అనుగ్రహించారు. వీటిని అష్టాదశ రహస్యాలు అంటారు. రహస్యాలు అంటే మనము పుస్తకాన్ని పుచ్చుకొని సేవించడం కాదు, ఒక ఆచార్యుల్ని ఆశ్రయించి వారి ద్వారా ఈ ప్రబంధాలన్నీ కూడా సేవించాలి అనేటటువంటి అర్థంలో రహస్యము అని ప్రయోగింపబడింది. అంటే మనంతట మనము వాటిని సేవించేస్తే వాటిలో ఉన్నటువంటి అర్థాలు తెలియకపోవచ్చు, పైపెచ్చు వాటిని తప్పుగా అర్థం చేసుకొని మన స్వరూపానికే నాశనం కలగచ్చు. కాబట్టి ఒక చక్కటి ఆచార్యుల్ని ఆశ్రయించి వాటిలో ఉన్నటువంటి విశేషాలన్నిటినీ కూడా తెలుసుకోవాలి అనే విధంగా రహస్యము అనేటటువంటి ఒక పదాన్ని అందులో చేర్చారు. అలా ఈ 39వ పాసురంలో వారు పుట్టినటువంటి జాతి చేత వారిలో ఉన్నటువంటి లోటుని చూడకూడదు. రంగనాథుడే చూడదు, ఆ భగవంతుడు పరాత్పరుడే అలాంటి వారి యొక్క పూర్వ వృత్తిని, ఏ జన్మలో అవతరించారనేటటువంటి విషయాలు చూడనప్పుడు మనమంతటి వారము వారిలో లోట్లు ఎంచడానికి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇంకొక తర్వాత పాసురంలో భగవంతుడి నామాన్ని అనుసంధానం చేస్తూ భగవద్వైభవం అంతా కూడా మనసులో ఉంచుకున్నటువంటి వారు పాపాత్ములైనప్పటికీ కూడా వారి పాపములను ఎంచకూడదు. అయ్యో, పెరుమాళ్ళని ఆశ్రయించడానికి ముందు వీరు ఎన్నో పాపాలు చేశారండి, అలాంటి వారిని నేను ఆశ్రయిస్తానా, అలాంటి వారిని నేను సేవిస్తానా అనేటటువంటి భావన మన మనసులో కలగకూడదు. ఎందుకంటే అలాంటి వారి యొక్క పాపాలు ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారి యొక్క పాపాలు, ఆ సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో, భగవంతుడితోటి ఆ సంబంధం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ పాపాలన్నీ కూడా ఎక్కడికో తెలియకుండానే, మనము ప్రయత్నం చేయక్కర్లేదు, భగవంతుడు ప్రయత్నం చేయకుండానే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అన్న విషయాన్ని 40వ పాసురంలో మనకు అనుగ్రహించారు. తర్వాత ఈ పాసురంలో వాణులారరియలాగా వానవా ఎన్వరాగిల్ தேனுளாம் துளவமாலை சென்னியா என்பராகில் ஊனமாயினகள் செய்யும் காரகர்களேலும் போனகம் செய்த சேடம் తరువరేల్ పునీదమన్రే. ఇక ఆ భాగవతోత్తముల యొక్క శేష ప్రసాదం యొక్క వైభవాన్నంతటినీ కూడా ఈ భాషణంలో తెలియజేస్తున్నారు. భాగవతోత్తములు మనల్ని అభిమానించి అందులో ముఖ్యమైనటువంటి పదం ఏమిటి అంటే వారు తరువరేల్ కృప చేసినట్లయితే, ఇష్టపడి అయితే అన్నటువంటి పదం చాలా ముఖ్యమైనటువంటి పదం.
మన మీద అభిమానం కలిగి వీరు ఉజ్జీవించాలి అనేటటువంటి ప్రేమతోటి వారి శేషప్రసాదాన్ని కనుక మనకి కృప చేసినట్లయితే అప్పుడే పునీతం, మనం పవిత్రులమవుతాము అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఆ పాసురంలో ఉండేటటువంటి విశేషాలన్నింటినీ కూడా పెరియవాచాన్ పిళ్ళ ఎంతో భోగ్యంగా మనకి అనుగ్రహించారు. అందులో కొన్ని విశేషాలు సేవిస్తూ ఉన్నాం. సమహాత్మా సుదుర్లభ ఎన్నక్కడ వదిరే. ఎలా ఉంటారు ఆ భాగవతోత్తములు అంటే, ఎలాంటి భాగవతోత్తముల్ని యొక్క శేషప్రసాదాన్ని మనం పుచ్చుకోవాలి కాదు, అలాంటి వారు మనకు అనుగ్రహిస్తే మనం పునీతులు అవుతాము. ఎలాంటి వారి యొక్క శేషప్రసాదాన్ని పొందితే మనం గొప్ప పవిత్రులం అవుతాము అంటే, వాణులార్ అరియలాఘవానవా ఎన్బరాగిల్ తేనులాం తుళబమాలై సెన్నియా ఎన్బరాగిల్. ఉపేయము రెండూ కూడా ఆయనే అని దృఢమైనటువంటి మనసులో భావన కలిగి, ఆ భావనతోటి బయటికి వాగ్రూపంలో కూడా ఆయనని అలా స్తుతించేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారి యొక్క శేషప్రసాదం మన పునీతులను పవిత్రులను చేస్తుంది. వాణుల అరియలాగా వానవా సర్వేశ్వరుడే అందరినీ నియమించి అందరినీ నియంత్రించేటటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఆ సర్వేశ్వరుడు నివసించేటటువంటి దివ్యదేశమైనటువంటి ఆ పరమపదం గురించి బ్రహ్మ రుద్రాదులకి కూడా ఎలా ఉంటుందో ఆ వైభవం చెప్పలేనటువంటి వారు. అలాంటి బ్రహ్మ రుద్రాదులకి సైతం దుర్గేయంగా ఉండేటటువంటి ఆ పరమపదంలో నిత్య నివాసం చేసేటటువంటి స్వామి అని ఆయనని సంబోధిస్తున్నారు. అలా చెప్పడం ద్వారా ఏమిటి అర్థం అంటే, ఇతర దేవతలు నాకు రక్షకులు కారు, ఆయనే రక్షకుడు. వారిని కూడా శాసించేటటువంటి, వారిని కూడా నియమించేటటువంటి, వారికి కూడా అందనటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడే నాకు ఉపాయము అని భావించేటటువంటి వారు ఎవరైనా ఉంటే అని చెప్తున్నారు. అలా ఉండడం చాలా కష్టమండి. నన్ను నేనే రక్షించుకోగలను అనేటటువంటి భావనలో అందరం ఉంటాము. అలా ఉండకుండా సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే నాకు రక్షకుడు అనేటటువంటి భావన ఎవరికైతే ఉంటుందో, అలా ఎవరైతే ఉండగలరో వారు చెప్తున్నారు. తేనులాం తొడగమాలై సెన్నియా. ఆ తర్వాత ఆయనని ఆశ్రయించిన తర్వాత ఏదో నీచమైనటువంటి పురుషార్థములు కోరుకోకుండా ఆయననే పురుషార్థంగా కోరుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అలాంటి భాగవతోత్తముల యొక్క శేషప్రసాదం మనల్ని పవిత్రులను చేస్తుంది. ఇవనై పరమ ప్రయోజనమెన్రు సొల్లుగైల్ ఉళ్ళారువై సొల్లుగరుదలా. భగవంతుడే పరమ ప్రయోజనం. ఇతర ప్రయోజనాంతరాలన్నిటినీ కూడా విడిచిపెట్టి పరమాత్మే పరమ ప్రయోజనము అని భావించడం చాలా కష్టమైనటువంటి పనండి. అది అంత సులభంగా అందరికీ కూడా ఆ స్థితి అందరికీ కలిగేటటువంటి అవకాశం ఉండదు. కానీ అలా కలిగినటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వారు దుర్లభమే కాదు సుదుర్లభులు అని గీతామృతంలో శ్రీకృష్ణ పరమాత్మే మనకి అనుగ్రహించారు. పరమాత్మ యొక్క శ్రీ సూక్తి అది. అలాంటి మహాత్ములు దుర్లభమే కాదు సుదుర్లభం. చాలా కష్టం. వెతికితే కోటికి 10 కోట్లకి ఒకళ్ళు అలాంటి వారు ఉంటారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి వారు భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ముందు ఊనమాయినగల్ సెయ్యం. వారి ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకసారి భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయనే ఉపాయము ఉపేయము అని భావిస్తే అలాంటి వారు శిరోధార్యులు అని చెప్తున్నారు. వారి వృత్తము వారి నడవడి భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ముందు ఎలా ఉంది అట. ఊనమాయిగల్ సెయ్యం వయరు వళర్ కైగాగా పరహింసై పన్నుమవర్గల్. పొట్ట నింపుకోవడం కోసం పరహింసను ఇతరుల్ని హింసించేటటువంటి వారు అని చెప్తున్నారు. ఊనమాయనగల్ సెయ్యం అంటే ఇతరుల్ని హింసించి తద్వారా వారు సుఖాన్ని అనుభవించేటటువంటి వారు. పొట్ట నింపుకోవడం కోసం ఇతరులని శ్రమపెట్టి తద్వారా ఆర్జించినటువంటి ధనముతోనూ తద్వారా ఆర్జించినటువంటి పదార్థాలతోనూ వారు జీవన విధానాన్ని అలా జీవించేటటువంటి జీవన విధానం కలిగినటువంటి వారు అంటున్నారు. మధ్యరాత్రిలే మాంసార్థిగళాయ్ வருவாருண்டாகில் ஹிம்ஸ்ய பதார்த்தத்தை பிராணன் போகாமல் பந்தித்து மாம்சத்தை அறுத்து கொடுக்கும் அவர்கள். ఇంకా
ఎలాంటి వారు, ఎంత క్రూరమైనటువంటి వారో మనకి అనుగ్రహిస్తున్నారు. ఉదాహరణగా కొన్ని పంక్తులని మనకి చెప్తున్నారు. క్రూరమైనటువంటి పనులు చేష్టితములు చేసేటటువంటి వారు అంటే ఇలా కూడా ఉంటారండి. మధ్యరాత్రి సమయంలో ఎవరైనా మాకు మాంసము కావాలి అంటే కావాలి అని వచ్చినట్టయితే గనక ఆ హింసించేటటువంటి పదార్థం ఏదైతే ప్రాణి ఉందో ఆ ప్రాణిని ప్రాణం పోకుండా బంధించి ప్రాణంతో ఉన్నటువంటి ఆ ప్రాణిని ప్రాణం పోకుండా దాని మాంసాన్ని తొలగించి వారికి ఇచ్చేటటువంటి వారు, అలా మాంస వ్యాపారం చేస్తూ పొట్ట నింపుకునేటటువంటి వారు, అలా పరహింస. మనం మామూలుగా మనుషుల్ని హింసిస్తూ ఉంటాం, మాటలతోటి చేష్టితాలతోటి మనుషుల్ని హింసిస్తూ ఉంటాం. అలా కేవలం మనుషుల గురించే కాదు చెప్పట్లేదు, భగవంతుని యొక్క విభూతి అయినటువంటి సకల ప్రాణకోటిని హింసించేటటువంటి వారు. ఎలా హింసించేటటువంటి వారు? వారి చేష్టితములతో అటు ప్రాణం కంప్లీట్గా పోనివ్వకుండా ప్రాణాలతోనే ఉండి వారికి ఎంతో దుఃఖాన్ని కలిగించేటటువంటి వారు. ఇది కేవలం జంతువుల విషయంలోనే అన్వయించదు, మనుషుల విషయంలో కూడా అన్వయిస్తుంది. ఒక్కొక్కసారి మనం మాట్లాడేటటువంటి మాటలు ఇతరుల్ని ఎంతో బాధ పెడుతూ ఉంటాయి. పొరపాటున మనం చేసేటటువంటి చేష్టితములన్నీ కూడా ఇతరుల మనసుని అది బాహ్యంగాను ఆంతరికంగాను వారిని బాధ పెడుతూ ఉంటాయి. అలా హింసను చేసేటటువంటి వారు అంటున్నారు. ఇలా కాకుండా కొంతమంది మహనీయులు ఉంటారు. వారు ఎలా ఉంటారు? అనుశంస ప్రధానర్ பிறர்காக தங்களுடைய மாம்சத்தை అడుత్తు కొడుపర్గల్. అలా కాకుండా కొంతమంది మహనీయులు ఉంటారండి. ఆ మహనీయులలో ఉండేటటువంటి గొప్ప గుణం ఏమిటో తెలుసా? అనుశంసము. ఇతరులు బాధపడుతూ ఉంటే తట్టుకోలేనటువంటి గుణాన్ని అనుశంసం. మనకి బాధ కలిగితే తట్టుకోకపోవడం కాదు, ఇతరులకి ఏ చిన్న బాధ కలిగినా కూడా వారు దుఃఖిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని చూసి సహించలేకుండా ఉండి వారి దుఃఖాన్ని పోగొట్టాలి అనేటటువంటి గొప్ప మనస్థితి కలిగినటువంటి వారు అనుశంసలు. ఆ అనుశంసము ప్రధానంగా కలిగినటువంటి కొంతమంది ఇతరులు ఇంకొక జీవిని హింసిస్తూ ఉంటే ఆ హింసని ఆపడం కోసం తమ మాంసాన్నే ఇచ్చేటటువంటి వారు. శిబి చక్రవర్తి గురించి చెప్తున్నారు. శిబి చక్రవర్తి ఒక పావురం యొక్క ప్రాణాన్ని కాపాడడం కోసం తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కూడా విభజించి ఈ కోరుకునేటటువంటి అతనికి ఇచ్చినటువంటి గొప్ప గుణము కలిగినటువంటి వారు. అలాంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. అలాంటి వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉంటే ఆ అనుశంసము కలిగి ఉండకుండా ఇలా పరహింస చేసేటటువంటి వారం అవుతున్నామే అలాంటి వారు అని చెప్తున్నారు. అదుక్కు ఎదిర్తట్టు ఇది. అలా అనుశంసము లేకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి మనస్థితి ఇది. ఇతరులని హింసించైనా ఇతర జీవమును హింసించైనా మన పొట్టను నింపుకోవాలి, మన జీవితాన్ని సుఖంగా చేసుకోవాలి అనేటటువంటి భావనలు కలిగినటువంటి వారు అంటున్నారు. ఊనకారగర్గళేలుం తంగళ్ సొల్లుమళవన్రిక్కే పిరరై ఇదుమిత్తు కొళ్ళు విక్కుమవర్గల్. పోని ఇంకా కొంతమంది ఉంటారు, వారు స్వయంగా ఈ పనులన్నీ కూడా ఆచరించకుండా తమ సేవకుల చేత ఇలాంటి పనులు అన్నీ కూడా ఆచరింపచేస్తూ ఉంటారు. తంగళ్ సొల్లమళవన్రిక్కే, వారు ఇలాంటి పనులు చెయ్యరు. ఈ పిరరై ఇది విత్తుకొళ్ళు విక్కవర్గల్, ఇతరులని ఈ హింస చేయడంలో ప్రేరేపించేటటువంటి వారు తమకి దాసులుగా ఉండేటటువంటి సేవకుల చేత అయినా తమ చుట్టూ ఉన్నటువంటి వారిని ఇలా హింసకి ప్రేరేపిస్తూ ఉండేటటువంటి వారు అని చెప్తున్నారు. వారిని ఊనకారగర్గలేలు. తాము స్వయంగా చేయకపోయినా తమతో ఉండేటటువంటి వారందరితో కూడా ఇలాంటి హింసా పనులు హింసించేటటువంటి పనులు చేయించేటటువంటి వారు అని చెప్తున్నారు. జ్ఞానం. కొంతమందికి అనిపించవచ్చు, నేనేమి స్వయంగా నేనేమి పాపములు చేయట్లేదు కదా, ఇతరులు కదా చేస్తున్నారు అంటే ఆ ఇతరులు చేయడానికి నీ ప్రోద్బలం కూడా ఉంటే వారికి ఎంత పాపం కలుగుతుందో అంతకన్నా ఎక్కువ పాపం మనకి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. జ్ఞానం పిరప్పదర్కు మున్బు ఉళ్ళ వృత్తి అయి చొల్లుగిరదు. ఇక్కడ ఆళ్వార్లంతా కూడా చెప్పేది ఏమిటి అంటే జ్ఞానం పిరప్పదర్కు మున్బు ఉళ్ళ వృత్తయే.
ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత వారి వృత్తి కాదండి. ఆత్మజ్ఞానం కలగక ముందు, జ్ఞానం అంటే ఏమిటి? మంత్రము, తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మశ్లోకము సేవించిన తర్వాత కలిగేటటువంటి జ్ఞాన వికాసం ఏదైతే ఉంటుందో, అంటే స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానము, ఉపాయ జ్ఞానము, మనం ఫలం పొందిన తర్వాత అనుభవించేటటువంటి ఆ ఉపేయ జ్ఞానము, విరోధి జ్ఞానము, ఈ అర్థపంచక జ్ఞానము కలగక ముందు వాళ్ళ వృత్తి ఇలా ఉండేదండి. ఆ జ్ఞానం కలిగిన తర్వాత వారు భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత మళ్ళీ ఇలాంటి పాపాలు చేయగలమా అండి? చేయలేము. ఎందుకు చేయలేము అంటే, ఇలా తెలిసి పాపం చేస్తే ఆయన తిరుముఖ మండలం చిన్నబుచ్చుకుంటుంది, పరమాత్మ యొక్క తిరుముఖ మండలం చిన్నబుచ్చుకుంటుంది అని ఆయనని ఆశ్రయించిన తర్వాత మనం ఇంద్రియాలు ఎంత పాపం చేయమని ప్రేరేపిస్తున్నా కూడా ఒక ఉత్తముడు, భాగవతోత్తముడు అలాంటి పాపములు చేయడు. రామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించేటటువంటి సమయంలో అయోధ్యావాసులు ఒకరి మీద ఒకరు నిందలు కూడా చెప్పుకునేటటువంటి వారు కాదట. ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకోవడం కానీ, ఒకరితో ఒకరు కలహపడటం కానీ చేసేవారు కాదట. ఎందుకు? అలా కలహపడితే, అలా నిందలు చెప్పుకుంటే రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలం ముడుచుకుపోతుందండి. అలా ఆ ముడుచుకుపోయినటువంటి రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలం చూసి మేము ధరించి మేము ప్రాణాలతో ఉండలేము అని అయోధ్యావాసులు వారిలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరికి ఆ దేశత్వాన్ని చూపించేటటువంటి వారు కాదట. అలా పరమాత్మ తిరుముఖ మండలం ముడుచుకుపోతుంది, వికసించదు అని మన ప్రవృత్తి వల్ల ఆయన తిరుముఖ మండలం వికసించదు అంటే అలాంటి ప్రవృత్తికి దూరంగా ఉంటారు భాగవతోత్తములు. కాబట్టి జ్ఞానం பிறப்பதற்கு முன்பு உள்ள விருத்தியே சொல்லுகிறது. ஏலும் ஊனகாரகள் ஏலும் అని చెప్తున్నారు. మున్పు సెయ్యులం ఇంద జ్ఞానం పిరంద పిన్బు సంభవియాదు. మున్పు సెయ్యులం ఇంద జ్ఞానం పిరంబ పిందు సంభవియాదు. ముందు చేసేటటువంటి కృత్యములు ఈ జ్ఞానం కలిగిన తర్వాత అసలు సంభవించడానికి అవకాశమే లేదు. పరమాత్మ మనకి శేషి, మనకి స్వామి, మనం అతన్ని సొత్తు, ఆయన ముఖోల్లాసం కలిగించడమే కైంకర్యము అనేటటువంటి భావన. ఆయన ముఖోల్లాసం కలిగించడం కోసం కించిత్ కార్యం, ఏదైనా చిన్న పని చేస్తే ఆ శేషత్వం అనేటటువంటిది నిలబడుతుంది అని ఆయన ముఖోల్లాసమే ముఖ్యంగా, దాసుడి యొక్క స్వరూపంలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే పరమాత్మ ముఖోల్లాసం కలిగించడమే ముఖ్యమైనటువంటి పని. అలాంటప్పుడు ఇలాంటి పాపవృత్తి చేసి భగవంతుడి యొక్క తిరుముఖ మండలాన్ని చిన్నబుచ్చుకునేటటువంటిగా చెయ్యదు కదా, అది సంభవించదు అంటున్నారు. మరి ఇంకా ఎలా ఉంటారండి? ఆ జ్ఞానం పొందిన తర్వాత మహనీయులు ఎలా ఉంటారు అంటే, పిరరుడయ వార్తై కాణిల్ మోహిక్కుమిత్తనై, పక్క వాళ్ళ యొక్క హితాన్ని చూసి వారు ఎంత ఆనందిస్తూ ఉంటే వీరు అంతకన్నా ఆనందపడిపోయేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వారు. పరులకి ఒక గొప్ప దుఃఖం కలిగితే, అయ్యో మనకి ఇంత దుఃఖం కలిగిందే అని ఆ దుఃఖం వారు అనుభవించేటటువంటి దుఃఖం కన్నా వీరు ఇంకా అధికంగా దుఃఖాన్ని అనుభవించేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వారుగా పరమాత్మని ఆశ్రయించిన తర్వాత వారి స్వరూపం మారిపోతుంది. భాగవతోత్తముల యొక్క స్వరూపం ఉంటుంది అని చెప్పిన పిరరుడయ వార్తై కాణిల్, మిగిలిన భాగవతోత్తముల యొక్క వార్తని విషయాలను తెలుసుకున్నప్పుడు వారు ఎంత మోహపడుతున్నారో, వారు ఎంత దుఃఖపడుతున్నారో అంత దుఃఖాన్ని మనము అనుభవిస్తాం. వారు ఎంత సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నారో అంతకి కొన్ని రెట్ల ఆనందాన్ని, వారికి ఏదైనా మంచి జరిగితే అది మనకే మంచి జరిగినట్టుగా భావించి మనం ఎంతో గొప్పగా ఆనందిస్తాం. వారికి దుఃఖం కలిగితే మనకే దుఃఖం వచ్చినట్టుగా ఎంతో దుఃఖపడిపోతూ ఉంటాం. ఇది కదా భాగవతోత్తమం యొక్క స్వరూపము అని చెప్తున్నారు. దానికి చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. సర్పస్యత్తిలే అగప్పట్ట మండు కత్తినొడయ ఆర్తనాదత్తై కేట్టు ఇదువారరిందు విడువిప్పదాగ கூப்பிடுகிது என்று மோகித்தானாஜ்வான்.
కూరత్తాజ్వాన్ అనేటటువంటి మహనీయులు, రామానుజుల వారి యొక్క శిష్యులైనటువంటి కూరత్తాజ్వాన్ అనేటటువంటి మహనీయులు, ఆజ్వాన్ అనే ఏ పేరు లేకుండా ఆజ్వాన్ అని ఎక్కడైనా మనకి వస్తే, ప్రబంధాలలో ఆజ్వాన్ అని ఎక్కడైనా వస్తే అది కూరత్తాళ్వాన్నే మనం వారినే సంభావిస్తున్నట్టుగా భావించాలి. అలాగే ప్రబంధాలలో ఎక్కడైనా, వ్యాఖ్యానాలలో ఎక్కడైనా ఆళ్వార్ అని ఎక్కడైనా వస్తే గనక అది నమ్మాళ్వార్ని సంభావిస్తున్నట్టుగానే మనం భావించాలి. ఇక్కడ ఆజ్వాన్ అంటే కూరత్తాజ్వాన్ సర్పస్యాత్తిలే అగప్పట్ట మండు కత్తినుడయ ఆర్తనాదత్తై కేట్టు. ఒకరోజు కూరత్తాజ్వాన్ పెరుమాళ్ళని సేవించడం కోసం పెరుమాళ్ళ కోవెలకి వెళ్తున్నారట. ఆ దారిలో ఒక పాము నోటిలో సర్పస్యత్తిలే అగప్పట్ట మండు కత్తినుడయ, ఒక పాము నోట్లో ఒక కప్ప చిక్కుకొని ఉందట. అంటే పాము ఆ కప్పని పట్టుకొని ఉంటే ఆ కప్ప బెకబెక అని ఆర్తనాదాలు చేస్తోందట. ఆ ఆర్తనాదాన్ని విన్నటువంటి కూరత్తాజ్వాన్ ఇది ఆరరిందు విడువిప్పదాగా కూప్పిడగరదు. అయ్యయ్యో, ఈ కప్ప ఎంత ఆర్తనాదం చేస్తోంది, ఇది ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు, నన్ను రక్షిస్తారు, రక్షించండి 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 అని ఆర్తనాదం చేస్తోంది, ఎవరొచ్చి దీన్ని ఇప్పుడు రక్షించగలరు అని ఆయన ఆ దుఃఖాన్ని వెంటనే ఆయన తిరునేత్రముల నుండి జలజల కన్నీరు కార్చి అక్కడే స్పృహ లేకుండా స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయారట కూరత్తాళ్వాన్. మరి వారి శిష్యులు మళ్ళీ వచ్చి వారికి ఉపచర్యలు చేసి అప్పుడు వారిని మేల్కొలిపితే అప్పుడు లేచారట కూరత్తాళ్వాన్. అంటే తన చుట్టూ ఉండేటటువంటి సర్వ ప్రాణికోటిలో కూడా పరమాత్మే ఉన్నాడు. తనలో ఉన్నటువంటి పరమాత్మ తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణికోటి అన్నిటిలో కూడా ఉన్నాడు. కాబట్టి అందరితోటి మనకి సంబంధం ఉంది, అన్నిటితోటి కూడా మనకి సంబంధం ఉంది, అందరూ కూడా మన బంధువులే అని గొప్ప విశాలమైనటువంటి హృదయము ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కడో కూరత్తాళ్వాన్ లాంటి మహనీయులకి అలాంటి భావనలు కలుగుతాయి. అలాంటి భావనలు కలిగి ఉండటమే గొప్ప శ్రీ వైష్ణవ లక్షణము. ఒక కప్పకి బాధకు దుఃఖం వస్తే ఆ కప్ప కష్టము నేను తీర్చలేకపోతున్నానే అనేటటువంటి బెంగతోటి ఆయన కూడా కప్ప పడేటటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మోహపడిపోతే అంత గొప్ప మనసు కదా భాగవతోత్తముల మనసు. శ్రీ వైష్ణవుల యొక్క మనసు అంత సున్నితంగా, అంత సుకుమారంగా, సుకుమారము కాదు, ఇతరులు అన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు అందరూ కూడా నా వాళ్ళే, ఇదంతా కూడా పరమాత్మ యొక్క వైభవమే ఆయన సొత్తే కాబట్టి, ఈ పరమాత్మ సొత్తే ఇదంతా కూడా కాబట్టి, ఆ సొత్తులో ఒకడిని నేను కాబట్టి ఈ చుట్టూతా ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా నాకు సర్వవిధ బంధువులు. వారికి ఏ చిన్న కష్టం కలిగినా అది నాకు కష్టం కలిగినట్టే, వారికి ఏ చిన్న ఆనందం కలిగినా అది నాకు ఆనందం కలిగినట్టే అని భావిస్తూ ఉండేటటువంటి వారు శ్రీ వైష్ణవులు. అలా కూరత్తాజ్వాన్ యొక్క చరిత్రను గనక మనం సేవిస్తే అలా ఎన్నో ఉదాహరణలు వారి చరిత్రలో ఉంటాయి. ఒకసారి వారింట్లో తిరువాధ్యయనం ఏదో అవుతూ ఉంటే ఒక అరిటాకు కోద్దామని పెరట్లోకి వెళ్ళి అరిటాకును కోసారట కూరత్తాళ్వాన్. అరిటాకు కోసిన తర్వాత ఆ చెట్టు కొమ్మ యొక్క మొదల నుండి పాలు కారుతూ ఉంటాయి. అయ్యయ్యో, ఈ జీవికి ఎంత నేను కష్టాన్ని చేశాను అని ఆ పాలు కారుతూ ఉంటే ఆ చెట్టు, ఆ వృక్షము కన్నీరు కారుస్తుందా అన్నట్టుగా వారు దుఃఖాన్ని అని భావించి అయ్యో దీనికి ఎంత కష్టం కలిగించాను అని వారు బాధపడిపోయి ఆ వృక్షం పడేటటువంటి దుఃఖం కన్నా వారెక్కువ దుఃఖం పడిపోయి అక్కడే మోహపడిపోయారట. అక్కడే స్పృహ కోల్పోయి ఆ నేల మీద పడిపోయారట కూరత్తాజ్వాన్. అలా ఇతరులకి ఏమాత్రం కొంచెం కష్టం కలగనివ్వకుండా ప్రవర్తించేటటువంటి వారు. తిరుప్పావై అర్థానుసంధానం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకుంటాం. నందగోపన్ కుమరన్ అని చెప్పిన చోట
ఆ నందుడు కూడా ఎలాంటి వాడు అంటే అత్యంత ఆనుశంసం కలిగినటువంటి మహనీయుడు. తన కింద ఏవో ఒక జీవులు పడి ప్రాణాలు కోల్పోతాయి అనేటటువంటి బెంగతోటి తాను నడిచేటటువంటి దారిని కూడా శుభ్రం చేసుకుంటూ ఏ చిన్ని జీవికి కూడా అపకారం కలగకుండా ప్రవర్తించేటటువంటి గొప్ప స్వభావం కలిగినటువంటి వాడు నందగోపుడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అలాంటి మహనీయుల యొక్క చరిత్రలే మనకి ఆదర్శం కావాలి. వారు నడిచి చూపించినటువంటి ఆ నడతే మనం అందులోంచి కొంచెమైనా నేర్చుకొని ఆ భావనలు మనం కొంచెమైనా కూడా అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఉండేటటువంటి వైష్ణవత్వం అనేటటువంటిది నిలబడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటి పట్టవన్ పరహింసయలు ఇలా ఉంటారు శ్రీ వైష్ణవులంటే, ఇలా ఉంటారు భాగవతోత్తములంటే. ఇతరులకి కలిగేటటువంటి కష్టాన్ని తమదిగా భావిస్తారు, ఇతరులకి కలిగేటటువంటి చక్కటి మంచిని తమకి కలిగినట్టుగా భావిస్తారు, ఆనందాన్ని తమకు కలిగినట్టుగా భావిస్తారు, ఇతరులకి కలిగినటువంటి ఉపకారాన్ని తమకు కలిగినట్టుగా భావిస్తారు అని చెప్తున్నారు. అలా కాకుండా అయితే ఇలాంటి మహనీయులందరూ కూడా అసలు హింసే చేయనంటారా అండి? వారు ఇంత గొప్పగా చెప్తున్నారు, అది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ కదండి. భాగవతోత్తములు కూడా ఏదో ఒక సమయంలో హింసని చేస్తూ ఉంటారు కదా అంటే దానికి వివరణ ఇస్తున్నారు పెరియవాచ్యాన్ పిళ్ళై. ఇప్పటి పట్టవన్ పరహింసయిలే ఇజందానాగిల్ ఈశ్వరన్ పన్నుం హింసయోపాధి హితరూపమాయత్తు ఇరుప్పదు. అద్భుతంగా చూడండి, ఎంత ప్రాక్టికల్గా ఉంటుందంటే ఏదో ఫిలాసఫికల్గా ఏదో గుడ్డిగా ఒక మాట చెప్పేసి దానిని గుడ్డిగా ఫాలో అవ్వండి అని ఉండదు. ఈ సాంప్రదాయంలో ప్రతిదీ అటు ఇటు రెండు కూడా విశ్లేషణ చేసి చక్కగా సమన్వయం చేస్తూ ఉంటారు మన పూర్వాచార్యులు అందరూ కూడా. అందరికీ సందేహం కలగచ్చు, అలాంటి భాగవతోత్తములు హింస చెయ్యరా అండి? చేస్తారు కదా అప్పుడప్పుడు. గొప్ప వారు కూడా కొంతమందిని శిక్షించటం అంటే వారిని బాగు చేయడం కోసం వారిని 4 మాటలు అన్నట్టుగా ఉంటుంది కదా అని అంటారు. అలాంటి సమయంలో ఇప్పటి పట్టవన్ పరహింసయిలే జిందానాగిల్ ఈశ్వరన్ పన్నుం పరహింసయోపాధి హితరూపమాయత్తు ఇరుప్పదు. భగవద్ రామానుజుల వారు ఒకసారి వారి శిష్యులైనటువంటి ఒక పెద్ద మహనీయులు పరిమారుస్తూ ఉన్నారు. అక్కడ సాపాట్లు అవుతున్నాయి, అక్కడ పరిమారుస్తూ ఉంటే అక్కడ అక్కడ భోజనం చేసేటటువంటి వారికి తీర్థ కైంకర్యం చేస్తున్నారు. అంటే ఆ రోజుల్లో ఎవరికైనా మంచి తీర్థం కావాలి అంటే మనకి ఈ రోజుల్లో ఉన్నట్టుగా గ్లాసులు ఉండేవి కాదు. ఎవరికైనా తీర్థం అవసరం అయితే ఒకరిని పిలిచేవారు, వారు వచ్చి తీర్థాన్ని చక్కగా వారి నోటికే అందిస్తూ ఉండేవారు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మహనీయులు ఆ తీర్థం కొంచెం ఏమరపాటుతోటి తీర్థం పోస్తూ ఉంటే ఆ విషయాన్ని గమనించినటువంటి రామానుజుల వారు వెంటనే వచ్చి వారి త్రిదండంతో ఆ తీర్థ కైంకర్యం చేసేటటువంటి వారి వీపు మీద ఒకటి వేసి, రానాకి తీర్థ కైంకర్యం చేసేది వారికి దగ్గొస్తే వారికి భోజనానికి అంతరాయం కలుగుతుంది కదా, శ్రద్ధగా చేయాలి కదా అని వారిని మందలించారు. మిగిలిన వారు మనలాంటి వారం అయితే ఏం చేస్తాము? మీరు వద్దు, మీ అసలు ఆ మహనీయులు ఎలాంటి వారు అంటే రామానుజుల వారి కన్నా కూడా పెద్దవారు, జ్ఞానంలో రామానుజుల వారి కన్నా కూడా పెద్దవారు, వయసులో కూడా రామానుజుల వారి కన్నా పెద్దవారు. ఏదో ఇలాంటి తప్పులు చేసినప్పుడు పక్కకు పిలిచి సరిదిద్దితే ఒకలా ఉంటుంది మనసుకి. అలా నలుగురు ముందు పెద్ద వారందరూ కూడా సాపాటు చేసేటటువంటి గోష్ఠి అందరి మధ్యలో ఇలా సరిదిద్దుతూ ఉంటే, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మనసు కొంచెం గాయపడుతుంది. మనలాంటి వారైతే ముందు ఆ తీర్థ పాత్రని అక్కడ పడేసి, స్వామి మీరు వద్దు, మీ కైంకర్యము వద్దు, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ కిడాంబి ఆచాన్ అనేటటువంటి ఈ మహనీయులు ఏం చేశారంటే, ఆహా ఎంత గొప్ప అదృష్టం భాగ్యం కలిగింది ఈరోజు. ఆచార్యులు శిష్యుడు చేసేటటువంటి లోటుని చక్కగా సరిదిద్ది మరీ నన్ను స్వీకరిస్తున్నారే, తిరుత్తి పనిగొల్వా అని అంటారు మధుర కవి ఆళ్వార్లు కన్నినన్ సిరుత్తాంబులో. నమ్మాళ్వార్లు ఎలాగో మేము అసలు ఈ భక్తి లేనటువంటి నాలో నన్ను తీర్చిదిద్ది, అంటే ఇప్పటి వరకు విషయాల పట్ల నేను వెళ్ళేటటువంటి వాణ్ణి, అలాంటి నన్ను తీర్చిదిద్ది మరీ తమ శిష్యులుగా స్వీకరించారు అని ఎలా అయితే మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల విషయంలో భావించారో, ఇక్కడ కిడాంబి ఆచాన్ అనేటటువంటి మహనీయులు కూడా రామానుజుల వారు చేసినటువంటి ఆ పనిని చూసి ఎంతో పొంగిపోయారు.
పిషియా ఇలాగే ఆళ్వార్లు కూడా నమ్మాళ్వార్లు కూడా పరమాత్మ విషయంలో అదే భావనతో ఉంటారు. ఓ స్వామి, నేను నీకు కైంకర్యం చేసేటటువంటి అర్హత కలిగినటువంటి వాడిని కాదు, నువ్వే నన్ను తీర్చిదిద్ది నీ కైంకర్యం చేసేటటువంటి వాడిగా నన్ను తీర్చిదిద్ది నన్ను నీ సేవకుడుగా పరిగ్రహించాలి అని నమ్మాళ్వార్లు పరమాత్మ విషయంలో ప్రార్థిస్తే, ఆహా ఆ విషయము అలా ప్రార్థన ఈరోజు నా విషయంలో చక్కగా జరిగింది కదా, ప్రాక్టికల్గా జరిగింది కదా అని ఆ కిడాంబి ఆచార్య అనేటటువంటి మహనీయులు ఎంతో పొంగిపోయి రామానుజుల వారిని మరీ సేవిస్తారు. అది గొప్ప అదృష్టం. ఆచార్యుల చేత తీర్చిదిద్దబడి చక్కటి కైంకర్య పరులుగా అవ్వడం చాలా అదృష్టం. అదే ఒక ఆచార్యులు ఒక మాట అన్నారు కదా అని మనం చిన్నబుచ్చుకొని మనలో ఉన్నటువంటి అహంకార మమకారాల వల్ల ఆయనని ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా ఆయనను సేవిస్తున్నాను, అయినా ఆయనకి మన పట్ల ప్రేమ లేదు, నలుగురి ముందు ఇన్ని మాటలు అనేస్తారా, కావాలంటే నన్ను పక్కకు పిలిచి చెప్పచ్చు కదా అనేటటువంటి భావన మనకి కలగితే ఆనాడే మన స్వరూపం పోయినట్టు. అలా భావన కలగకుండా ఆచార్యులు ఏం చేసినా కూడా మన హితం కోసమే కదా, మన ప్రియం కోసమే కదా అని భావించి ఉంటే వారు చరిత్రలో ఎలా అయితే మహనీయులు నిలిచిపోయారో అలాంటి వారిగా ఉండి ఉజ్జీవింపబడి అత్ర పరత్ర చాపి అని ఇక్కడున్నంత కాలము ఆచార్యుల కైంకర్యం చేస్తూ ఉంటాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమపదం చేరిన తర్వాత కూడా ఆచార్యుల్ని ఆశ్రయించి అక్కడ పరమాత్మకి కైంకర్యం చేసేటటువంటి గొప్ప మహనీయులం అవుతాం. అందుకని ఇప్పటి పట్టవన్ పరహింసయిలే జిందానాగిల్ ఈశ్వరన్ పన్నన్ హింసయోపాధి. ఇలాంటి మహనీయులు హింసలో గనక వెళ్తే, హింస చేస్తే, ఎవరినైనా శిక్షిస్తే మనం అప్పుడు ఎలా తలవాలి దాన్ని అంటే ఈశ్వరన్ పన్నుం పరహింసయోపాధి. ఈశ్వరుడు చేసేటటువంటి, సర్వేశ్వరుడు చేసేటటువంటి హింస లాంటిదే ఇది అని భావించాలి. అలా ఎలా ఉంటుంది పరమాత్మ చేసేటటువంటి హింస? హితరూపమాయెత్తు ఇరుప్పదు. శిశుపాలుడు కృష్ణ పరమాత్మని ఎన్నో విధాలుగా తిడుతూ ఉంటే 100 తప్పులు క్షమించినటువంటి కృష్ణ పరమాత్మ ఆ తప్పులు అయిపోగానే తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించి ఆ శిశుపాలుడికి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు. ఏవండి, 100 తప్పులు భరించినటువంటి ఆ సర్వేశ్వరుడికి లెక్కలేనన్నటువంటి తప్పులు భరించడం ఏమన్నా పెద్ద పనా అంటే కాదు. అలా ఆలోచించకూడదు. అలా వదిలేస్తే భగవంతుణ్ణి దూషించినందుకు, భగవత్ అపచారం చేసినందుకు శిశుపాలుడికి మరింత పాపం పెరిగి శిశుపాలుడు ఇంకా కిందకి పడిపోయి ఇంకా అనేక జన్మలు ఎత్తాయి ఆ పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి పరమాత్మ దానిని నివారించి శిశుపాలుడికి హితరూపంగా ఉండేటటువంటి మేలు చేశాడు అని మన పూర్వాచార్యులు చెప్తారు. అలా ఈశ్వరుడు, సర్వేశ్వరుడు చేసేటటువంటి ప్రతి పని, మనకు ఒక కష్టం కలిగింది, అయ్యో భగవంతుడా ఎందుకు నాకు ఈ కష్టం కలిగించావు అని భావించకూడదు. స్వామి, నాకు చక్కగా నా కర్మ తొలగిపోయేటట్టుగా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చావు అని భావించి ఆ పరమాత్మ మన ప్రారబ్ధం వల్ల వచ్చినటువంటి ఆ కర్మని సుఖంగా భగవంతుడిని మనసులో నిలుపుకొని ఆ కర్మ వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని మనసులో రానివ్వకుండా భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను నిత్యము కూడా మనసులో సేవించుకుంటూ ఆనందంతో మనసును నింపుకొని శరీరానికి కలిగేటటువంటి కష్టాన్ని శరీరమే అనుభవించేటట్టుగా మనం మలుచుకోవాలి. అప్పుడు ఆ కర్మ మనకి పరమాత్మ వేసినటువంటి శిక్షగా అనిపించదు, పరమాత్మ ఇచ్చినటువంటి వరంగా అనిపిస్తుంది. అలా పరమాత్మ చేసేటటువంటి ప్రతి పని కూడా హితరూపంగానే ఉంటుంది తప్ప మరొక విధంగా ఉండదు. అలాగే ఈ మహనీయులు చేసేటటువంటి పరహింస కూడా ఒకవేళ వారు చెయ్యరు, ఒకవేళ చేస్తే గనక అది మనని దిద్దుబాటు చేయడం కోసమే అవుతుంది తప్ప అందులో ఆ హింస ద్వారా కలిగేటటువంటి ఆనందాన్ని అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశం మాత్రం భాగవతోత్తములకి ఉండదు అని చెప్తున్నారు. ప్రతిదీ మనం చక్కగా అర్థం చేసుకోవడానికి పెరియవాచన్ పిళ్ళ ఇంత గొప్పగా విశదీకరించి మనకు అనుగ్రహించారు. మనకి ఇవన్నీ వినిన తర్వాత ఆళ్వార్ల యొక్క హృదయం సరిగ్గా అర్థం అవ్వకపోతే, నేను భాగవతోత్తమునండి, నేను పరమాత్మని ఆశ్రయించినటువంటి వాడిని, నేను హింస చేసినా పర్వాలేదు అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచన మనకి కలుగుతుందేమో అని
భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ముందు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఆయన ముఖోల్లాసాన్ని కలిగించేటటువంటి పనులే చేయాలి. ఆయనకి ఏమేమి ఇష్టం ఉండవు, భగవంతుడికి ఏమి ఇష్టం ఉండవు అంటే భగవద్ అపచారం చేస్తే సహజంగా ఎవరికైనా లోటు చేస్తే వారికి అది నచ్చదు. కాబట్టి భగవద్ అపచారం చేస్తే భగవంతుడికి ఇష్టం ఉండదు. అంతకన్నా దుఃఖాన్ని కలిగించేది పరమాత్మకి భాగవత అపచారం. భాగవతోత్తములు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అపచారం చేస్తే భగవంతుడు ఇంకా మన కేసు తిరిగి చూడని కూడా చూడడు. అంత గొప్ప దుఃఖాన్ని కలిగించినటువంటి, దుఃఖం కాదు, అంత అంత గొప్ప మనని మనం భగవంతుడికి దూరం చేసుకున్నటువంటి వారం అవుతాం. అంతకన్నా గొప్ప అపచారం ఏమిటంటే అసహ్యాపచారము అంటారు. అసహ్యాపచారము అంటే నిన్ను తీర్చిదిద్దుతున్నటువంటి నీ ఆత్మని ఉజ్జీవించడమే లక్ష్యంగా కలిగినటువంటి ఆచార్యుల పట్ల చేసేటటువంటి అపచారాన్ని అసహ్య అపచారము. అలాంటి వారికి ఇక నివృత్తే ఉండదు అని చెప్తారు. ఇలాంటి 3 అపచారాలు భగవంతుని యొక్క తిరుముఖ మండలాన్ని చిన్నబుచ్చుకునేటట్టుగా చేస్తాయి. కాబట్టి భాగవతోత్తములు అనేటటువంటి వారు ఇలాంటి పనులు చేయరు. మీ ఆచార్యులు మీ పట్ల ఏమన్నా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే అది ఎప్పుడూ కూడా నన్ను హింసించాలి, నన్ను కష్టపెట్టాలి, నలుగురు ముందు నన్ను చిన్నవాడిని చేయాలి అనేటటువంటి భావనలతో కాదు, నీకు హితాన్ని కలిగించడం కోసమే నీ ఆచార్యులు నీ పట్ల కొంచెం కరుకుగా మాట్లాడారు. వారు ఎలా నీ పట్ల ప్రవర్తించినా అది నీ హితం కోసమే, నీ ప్రియం కోసమే అనేటటువంటి విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవాలి. కాబట్టి పెరియవాచాన్ పిళ్ళై, పరమ కారుణికులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళై ఇంత గొప్పగా మనకి దాన్ని విశదీకరించి ఆళ్వార్ల యొక్క మనసుని యథాతథంగా మనకి ఆవిష్కరిస్తున్నారు. పోవనగం భగవద్విషయத்தில் சொல்லுமா போதியாகிலும் சொல்ல வேணுமே அதிலும் குறையே சொல்லవన్నాదు. పోనగం ఎలా చెప్పాలి భాగవతోత్తముల యొక్క వైభవము? ఎలాంటి వైభవం కలిగినటువంటి భాగవతోత్తములు అంటే, భాగవతోత్తముల యొక్క వైభవాన్ని చెప్తున్నప్పుడు భగవద్ విషయాన్ని ఎంత గొప్పగా మనం చెప్తామో, ఎంత గొప్పగా మనం సేవిస్తామో, భగవంతుని యొక్క వైభవాన్ని ఎంత గొప్పగా చెప్తామో ఆ విధంగానే భాగవతోత్తముల యొక్క వైభవాన్ని మనం చెప్పాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. రామచంద్రుడు సీతాదేవితో పాటు లక్ష్మణస్వామితో పాటు శృంగిబేరపురానికి విచ్చేశాడు. వనవాసం మొదటి రోజు శృంగిబేరపురంలో రామచంద్రుడు, సీతాపిరాట్టి, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా ఆ రాత్రి అక్కడ గడిపారు. ఆ రాత్రి పూట లక్ష్మణస్వామికి నిద్ర పట్టలేదు, గుహ పెరుమాళ్ళకి కూడా నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టినప్పుడు సమయంలో లక్ష్మణస్వామి రామచంద్రుడి యొక్క వైభవాన్ని గుహ పెరుమాళ్ళకి తెలియచేశాడు. గుహుడు రామచంద్రుడి గురించి అడిగితే రామచంద్రుడి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా లక్ష్మణస్వామి గుహ పెరుమాళ్ళకి చక్కగా సమగ్రంగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చిత్రకూటానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత భరతాళ్వాన్ మళ్ళీ రామచంద్రుడిని మళ్ళీ అయోధ్యకి తిరిగి తీసుకురావడం కోసం మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే మళ్ళీ భరతాళ్వాన్ కూడా శృంగిబేరపురానికి వచ్చారు. ఆ రోజు కూడా పాపం ఆ రాత్రి అక్కడ ఉన్నారే తప్ప ఆ రాత్రి భరతుడికి కూడా నిద్ర పట్టలేదు, మన గుహ పెరుమాళ్ళకు కూడా నిద్ర పట్టలేదు. ఆ సమయంలో గుహ పెరుమాళ్ళని భరతాళ్వాన్ని అడుగుతారు, ఏమన్నా రామచంద్రుడు సీతాదేవి ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ శయనించారు, ఎక్కడ వారు చక్కగా సుఖంగా నిద్రపోయారు, ఆ చోటు ఆ విశేషాలన్నీ నాకు తెలియచేయి గుహ అని అడిగినప్పుడు, భరతాళ్వాన్ని అడిగినప్పుడు గుహుడు భరతుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే భగవంతుని యొక్క వైభవం తెలియజేయమని. అలా చెప్పకుండా గుహ పెరుమాళ్ళు భరతుడికి లక్ష్మణస్వామి వైభవాన్ని అంత మొదలు పెట్టడం, ఇక్కడ పడుకున్నారు సీతాదేవి, రామచంద్రుడు ఇక్కడ శయనించారు అనే ఆ విశేషాలన్నీ కొంచెం చెప్పి ఎక్కువగా చెప్పింది లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని అంతటిని కూడా గుహుడు భరతుడికి చెప్తాడు. ఎందుకండి అంటే ఇక్కడ మనకి ఆళ్వార్లు చెప్తున్నట్టుగా భాగవతోత్తముల యొక్క వైభవము భగవద్ విషయంకి సమానంగా దాన్ని చెప్పుకోవాలి. భగవంతుని యొక్క వైభవానికి సమానంగా మనం దాన్ని భావించాలి తప్ప అదిలు కురయై చొల్లవన్నాదు. అందులో భాగవతోత్తముల యొక్క వైభవంలో
లోటుపాట్లు చెప్పుకోకూడదు, లోటుపాట్లు ఎంచకూడదు అని చెప్తున్నారు. ఏది గొప్పది అంటే భగవంతుని యొక్క వైభవమా, భాగవతోత్తముల యొక్క వైభవమా అంటే భాగవతోత్తముల వైభవమే గొప్పది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి పెరియవాచాన్ పిళ్ళయే శ్రీరంగంలో ఆ వీధులలో వెళుతూ ఉంటే అక్కడ కొంతమంది అందరూ మహనీయులందరూ కూడా చేరి భగవంతుని గురించి తిరువాయుముషిలో ఉండేటటువంటి భగవద్ విషయాన్ని గురించి చర్చించుకుంటూ ఉన్నారట. అప్పుడు మహనీయులైనటువంటి పెరియవాచాన్ పిళ్ళే అటు పక్కగా వెళితే ఆ మహనీయులు అక్కడ కూర్చున్నటువంటి మహనీయులందరూ కూడా లేచి వారికి దాసోహ సమర్పణ చేసిన తర్వాత, స్వామి మీరు కూడా ఏదైనా భగవద్ విషయాన్ని మాకు అనుగ్రహించవచ్చు కదా అని ప్రార్థించారట. దానికి పెరియవాచాన్ పిళ్ళై, అదేమిటర్రా, మీరు ఎంతమంది మహనీయులందరూ కూడా జ్ఞానవంతులందరూ కూడా ఒక చోట చేరినప్పుడు సామాన్య విషయాన్ని ఎందుకు తలుస్తున్నారు? విశేషమైనటువంటి విషయం గురించి కదా చర్చించుకోవాల్సింది, దాని గురించి కదా మనం సేవించవలసింది అని అన్నారట. వారికి అర్థం కాలేదు, మేము సేవిస్తున్నది భగవంతుని యొక్క విశేషమే కదా, భగవద్ విషయమే కదండి, ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయుముజిలో ఉండేటటువంటి భగవద్ విషయాన్నే కదా మేము సేవిస్తున్నాము అంటే, కాదు, ఇంతమంది భాగవతోత్తములు ఒక చోట చేరినప్పుడు మనం సేవించవలసినది భాగవతోత్తముల యొక్క వైభవమే. సామాన్య విషయము అంటే భగవంతుని యొక్క వైభవం సామాన్యమైనటువంటి విషయము, భాగవతోత్తముల యొక్క వైభవము విశేషమైనటువంటి విషయం, కాబట్టి దాన్నే మనం సేవించాలి అని పెరియవాచాన్ పిళ్ళ యొక్క వార్త శ్రీ సూక్తి. అలా ఇక్కడ భాగవతోత్తముల యొక్క వైభవం ఎలా మనం తలవాలి అంటే, ఆ భగవంతుని వైభవం ఎలా అయితే మనం గౌరవంతో, భక్తితోటి, ప్రీతితోటి ఆ వైభవాన్ని మనం తలుస్తాము, సంభావిస్తాము, అలా భాగవతోత్తముల యొక్క విషయం కూడా అలాగే సంభావించాలి తప్ప అందులో లోటుపాట్లు చూడకూడదు అని చెప్తున్నారు. செய்தம் த்வதீய புக்தோஞ்சத சேஷபோஜினா என்றும் கலத்ததுண்டு என்றும் சொல்லுகிறபடியே அமுது செய்து కైవాంగిన కలక్తిల్ ప్రసాదం. అలాంటి మహనీయులు సేయడం, వారి యొక్క శేష ప్రసాదాన్ని మనం వారికి అనుగ్రహిస్తే అని చెప్తున్నారు. త్వదీయ భుక్తోంజత శేషభోజిన, ఇది ఆళ్వందారులు అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నంలో ఉండేటటువంటి గొప్ప శ్లోకం. ఆళ్వందారులు నిత్యసూర్యుల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా తెలియజేస్తూ అనంతాళ్వాన్ అంటే ఆదిశేషుల యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో, గరుడాళ్వాన్ గరుత్మంతుని యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో, విశ్వసేనులు అయినటువంటి అక్కడ సేనా నాయకులైనటువంటి విశ్వసేనుల వారి యొక్క వైభవాన్ని ఒక శ్లోకంలో మనకి అనుగ్రహిస్తారు. త్వదీయ భుక్తోంజిత శేషభోజిన త్వయా నిస్పృష్టాత్మభరేణ యథా ప్రియేణ సేనాపతినాన్యవేదితత్ తథాను జానంతం ఉదార వీక్షణై అని ఆ విశ్వశ్రేణుల వారి యొక్క నిత్యకృత్యం ఏమిటి అంటే, పెరుమాళ్ళు సేవించినటువంటి ప్రసాదం యొక్క శేషాన్ని నిత్యము కూడా సేవించి ఉండేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వారు శేషభోజిన. నిత్యము ఆ పెరుమాళ్ళు చేసిన తర్వాత, వారు సేవించిన తర్వాత ఆ శేష ప్రసాదాన్ని విశ్వసేనులు వారికి అనుగ్రహిస్తూ ఉంటే నిత్యము కూడా ఆ శేష ప్రసాదాన్ని సేవించేటటువంటి భాగ్యం కలిగినటువంటి వారు. ప్రియేణ సేనాపతినాన్యవేదితత్, అక్కడ నిర్వాహం అంతా పరమపదంలో నిర్వాహం అంతా కూడా చేసేటటువంటి వారు ఎవరు అంటే, ఒక వేత్రదండాన్ని పట్టుకొని విశ్వసేనుల వారే మీరు ఈ కైంకర్యం చేయండి, మీరు ఆ కైంకర్యం చేయండి అని అక్కడ ఉన్నటువంటి ముక్తులందరికీ కూడా చక్కగా కైంకర్యాన్ని ప్రసాదించి అక్కడ నిర్వహించేటటువంటి వారు ఆ విశ్వసేనుల వారు. కాబట్టి వారి వైభవాన్ని తెలియజేస్తూ త్వదీయ భుక్తోంజిత శేషభోజన అని వారి వైభవాన్ని చెప్తారు. అలాగే కలత్తదొండు ఉడుత్తు కళయిందని పీదగవాడై కలత్తదొండు అని తిరుపల్లాండులో పెరియాళ్ వారు కూడా తెలియజేస్తూ ఉంటారు. మనం భోగాలు అనుభవించకూడదు అని చెప్తారు. ఈ సంసారంలో ఉన్న పరమాత్మని ఆశ్రయించిన తర్వాత వైరాగ్యము కలిగి ఉండాలి. అలా మనం మన శరీరాన్ని పోషించుకోవడం కోసం అవసరమైనటువంటి భోగాలన్నిటినీ కూడా త్యజించాలి అని చెప్తారు. మరి మనం ఎలా ఉండాలి అంటే, పరమాత్మ ధరించి విడిచినటువంటి పువ్వులను మనం శేషప్రసాదంగా స్వీకరించాలి. పరమాత్మ ధరించి విడిచినటువంటి వస్త్రాన్ని శేషవస్త్రంగా మనం దాన్నే ధరించాలి. పెరుమాళ్ళు ఆరగించి
శేషాన్ని మిగిల్చినటువంటి ఆ ప్రసాదాన్ని మనం నిత్యము కూడా స్వీకరించాలి అని చెప్తున్నారు. ఇక్కడ కలత్తదు ఉండు అంటే పెరుమాళ్ళకి ఆరగింపు పెరుమాళ్ళ ఆరగింపు కోసం తీసినటువంటి ఒక పాత్రలో మనం తడిహ చేస్తాం. ఒక పాత్రలో మనం ఒక పదార్థాన్ని తయారు చేస్తాం. ఆ తయారు చేసినటువంటి పాత్ర అంతా కూడా తీసుకువెళ్ళి ఆరగింపు చెయ్యము. ఆ పాత్రలోంచి కొంచెం ప్రసాదాన్ని వేరొక చిన్న పాత్రలోకి తీసుకొని ఆ చిన్న పాత్రని తీసుకొని వెళ్ళి పెరుమాళ్ళకి ఆరగింపు చేస్తాం. ఆ తీయగా మిగిలినటువంటి పెద్ద పాత్రలో ఉన్నటువంటి శేష ప్రసాదం ఏదైతే ఉందో అది మాకు అమృతము వంటిది, నిత్యము అది మాకు ధారకము. పెరుమాళ్ళు ఆరగించగా ఆ పాత్రలో మిగిలినటువంటి ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది మాకు అమృతము, అది మాకు ధారకము అని తిరుప్పల్లాండ్లో పెరియాళ్ళవార్లు కూడా చెప్తారు. అందుకే ప్రపన్నులైనటువంటి వారు పెరుమాళ్ళకి ఆరగింపు కాకుండా వారు ప్రసాదాన్ని పుచ్చుకోరు. ఒకవేళ పెరుమాళ్ళకి తిరువారాధన చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఆ రోజు వారు ఉపవాసంతోనే గడుపుతారు తప్ప ఏ పదార్థాన్ని పడితే ఆ పదార్థాన్ని పుచ్చుకునేటటువంటి సాహసం చేయరు. ఎప్పుడూ కూడా పెరుమాళ్ళకి ఆరగింపు చేసినటువంటి ప్రసాదాన్నే పుచ్చుకునేటటువంటి స్వరూపం కలిగినటువంటి వారు అవుతారు. అలా అముదు సెయ్యదు కైవాంగిన కలత్తిల్ ప్రసాదం వారు సేవించగా ఆ పాత్రలో మిగిలినటువంటి ప్రసాదము అని చెప్తున్నారు. వారు పుచ్చుకుంటూ ఉంటే ఆ పుచ్చుకునేటటువంటి పదార్థము అని చెప్పడం లేదు. అలా స్వీకరించకూడదు. శేష ప్రసాదము అంటే ఒక పాత్రలో చేసినటువంటి పదార్థము ముందు భాగవతోత్తములకి సమర్పించిన తర్వాత ఆ చేసినటువంటి పాత్రలో ఉండేటటువంటి మిగిలినటువంటి శేషం ఏదైతే ఉంటుందో అది శేష ప్రసాదం అవుతుందే తప్ప వారి పరిమార్చిన తర్వాత వారి పళ్ళంలో ఉండేటటువంటి ప్రసాదము లేకపోతే వారు స్వీకరిస్తూ మనకి ప్రసాదించేటటువంటి ప్రసాదము కాదు. మనం ఒక పదార్థాన్ని చేసిన తర్వాత ముందు ఎలా ఉంటుంది అంటే ఒక పాత్రలో పదార్థం చేసిన తర్వాత ఆ పాత్రలోంచి తీసి ఎవరికి ముందు మనం సమర్పిస్తే ఆ మిగిలినదంతా పాత్రలో మిగిలినదంతా కూడా వారి శేష ప్రసాదం అయిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న పాత్రలో మనం అందుకే పెరుమాళ్ళకి ఆరగింపు చేసేటప్పుడు రుచి సరిపోయిందా లేదా అని మనం చూడకూడదు. ఎందుకంటే ఆ కొంచెం రుచి చూడడానికి మనం స్వీకరించినా కూడా అది మన శేషం అయిపోతుంది. మన శేషాన్ని పెరుమాళ్ళకి ఎలా సమర్పిస్తాము? కాబట్టి పెరుమాళ్ళకి ఆరగింపు చేసేటటువంటి పదార్థాలన్నీ కూడా రుచి చూడకూడదు అంటారు. ఒక పాత్రలోంచి కొంత తీసి ఒకరికి పెట్టాము, ఒకరికి సమర్పించాము అంటే మిగిలినదంతా కూడా వారి శేషం అవుతుంది అని చెప్తారు. అలా కైవాంకిన కలత్తిల్ ప్రసాదం ఆ పాత్రలో ఉండేటటువంటి ఆ ప్రసాదం గనక తరువరేల్ భగవత్ ప్రసాదం బోలే ప్రయోజనాంత పరరుక్కుం పోదువా ఇరుక్కుం మధు అన్రిదే. ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి. అలాంటి భాగవతోత్తముల యొక్క ప్రసాదం చాలా అరుదండి. అది అలభ్య లాభము. భగవంతుడి ప్రసాదం అనుకోండి, ప్రయోజనాంత పరులకి మనకి భాగవతోత్తములకి కూడా సమానంగా దొరుకుతుంది. శ్రీరంగం వెళ్ళాము, నేను వెళ్ళి భగవంతుణ్ణి ఐశ్వర్యం కావాలని కోరుకున్నాను, మీరు వెళ్ళి పరమాత్మ సుఖంగా ఉండాలి, మాకు పరమపదమే కావాలి, నీ సౌఖ్యమే కావాలని మీరు కోరుకున్నారు. మీకు భగవంతుని రంగనాథుడి ప్రసాదం దొరుకుతుంది, నాకు రంగనాథుడి యొక్క ప్రసాదం దొరుకుతుంది. కాబట్టి భగవత్ ప్రసాదంలో విశేషం ఏమీ లేదండి. అది ప్రయోజనాంత పరులకి దొరుకుతుంది, ఏ ప్రయోజనం అనన్య ప్రయోజకులకి కూడా దొరుకుతుంది. కానీ ఇది అలాంటిది కాదు. ఇది అలభ్య లాభం కిట్టిత్తాగిల్. భాగవతోత్తముల యొక్క శేషము అంత సులభంగా దొరకదండి. అది కేవలం ఎవరికి దొరుకుతుంది అంటే ఆత్మగుణ సంపన్నులకి మాత్రమే దొరుకుతుంది. ఒక ఆచార్యుడు కానీ ఒక భాగవతోత్తముడు కానీ ఎవరికి తమ శేష ప్రసాదం ఇవ్వాలని కోరుకుంటారు అంటే అలాంటి తమలో భగవంతుని కృప వల్ల, తమ ఆచార్యుల కటాక్షం వల్ల తమలో కలిగినటువంటి ఆ సద్గుణములన్నీ కూడా ఎవరిలో అయినా కనిపిస్తే ఆహా వీరిది ఎంత గొప్ప స్వరూపము అని భావించి వారికి ఆ శేషప్రసాదం అనేటటువంటిది ఇష్టంతో ఇస్తూ ఉంటారు. కాబట్టి అలా ఇష్టం ఏర్పడి ఒక అభిమానం ఏర్పడి అలా వారు ఒక శేషప్రసాదాన్ని కనుక ఇచ్చినట్టయితే అది అలభ్య లాభం అండి. అసలు లభించదు. మీ జన్మ సుకృతం, మీరెంతో భాగ్యవంతులైతేనే అలాంటి లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. ஒரு நாள்
பட்டர் பிரசன்னராய் జియర్ కిట్ట ప్రసాదత్తై నినైపదు ఒరుణాల్. ఎప్పుడు పడితే ఎప్పుడు ఇచ్చేవారు కాదు పరాశర భట్టర్ అనేటటువంటి మహనీయులు. వారు గొప్ప ఆచార్యులే అయినప్పటికీ కూడా నిత్యము మా శేషప్రసాదాన్ని మీరు తీసుకోండి అని ఎవ్వరికీ వారు శేషప్రసాదాన్ని అనుగ్రహించేటటువంటి వారు కాదు. కానీ ఒకరోజు ఆయన భట్టర్ వారు అక్కడ మనం గుర్తించవలసినటువంటి పదం ఏమిటి అంటే ప్రసన్నరాయ్, ఎంతో ఆనందపడిపోయి జియర్ కిట్ట తమ శిష్యులైనటువంటి నంజీయర్ని పిలిచి ప్రసాదత్తై నినైపదు వారికి ఒకరోజు భట్టర్ వారికి నంజీయర్ వారి మీద ఎంతో ఆనందం కలిగిందట. ఆనందం కలిగితే ఆ ఆనందంతో వారి మీద అభిమానం పొంగిపోయి నంజీయర్ వారి మీద అభిమానం పొంగిపోయి నంజీయరే ఈరోజు రండి మా శేషప్రసాదాన్ని పుచ్చుకుందరు అని శేషప్రసాదాన్ని అనుగ్రహించారట. అలా ఆచార్యుల ద్వారా కానీ భాగవతోత్తముల ద్వారా కానీ ఆ శేషప్రసాదాన్ని మనం పొందినట్టయితే అది అలభ్యలాభం కదా, ఎప్పుడో దొరికేది కాదు కదా, ఎప్పుడూ భగవంతుని ప్రసాదంలా ఎప్పుడూ దొరికేది కాదు కదా. ఎప్పుడో ఒకప్పుడు మన ఆచార్యులకి కానీ మన భావన చుట్టూ ఉండేటటువంటి భాగవతోత్తములు కానీ మన మీద ప్రేమ ఉప్పొంగితే, మన మీద అభిమానం ఉప్పొంగితే అప్పుడు ప్రసాదించేటటువంటి ఒక గొప్ప సుకృతం కదా, భాగ్యం కదా అని చెప్తున్నారు. ఒకరోజు పరాశర భట్టర్ వారు మెయిప్పడి మేనియం అని తిరువిరుత్త ప్రబంధంలో ఒక పాసురం, మెయిప్పడి మేనియం అనేటటువంటి పాసురాన్ని దానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తున్నారు గోష్ఠిలో. ఆ గోష్ఠిలో నంజీయర్ వారు కూడా ఉన్నారు, వారి శిష్యులు నంజీయర్ వారు కూడా ఉన్నారు. ఆ పాసురానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన తర్వాత నంజీయర్ వారు లేచి, స్వామి అడిగేన్, మీ ఆచార్యులు తెలిపినటువంటి అర్థాన్నంతటినీ కూడా నేను చక్కగా విన్నాను. ఈ అర్థం వినిన తర్వాత నాకు ఏం స్ఫురిస్తోంది అంటే పరకాలులు అంటే తిరుమంగై మన్నన్ అనేటటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఒక పాసురం మాకు గుర్తొస్తుందండి. ఆ పాసురంలో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అర్థం అందులో కూడా ఇంచుమించు అదే అర్థం వచ్చేటటువంటి పాసురం అండి. ఆచార్యులు కనుక ఆజ్ఞ కనుక ఉంటే దేవర వారి ముందు ఆ పాసురాన్ని నేను విన్నపం చేస్తాను అని నంజీయర్ వారు అడిగారట. అడిగితే దానికి పొంగిపోయినటువంటి పరాశర భట్టర్ వారు అలాగే అన్నారట. అప్పుడు నంజీయర్ వారు ఇన్నార్ ఎన్నరియేన్ అని తిరుమంగై ఆళ్వారు యొక్క పాసురాన్ని అందరి ముందు దాన్ని చక్కగా పాసురాన్ని చెప్పి ఆ పాసురం యొక్క అర్థాన్ని కూడా అందరి ముందు విశేషంగా అనుగ్రహించారట నంజీయర్ వారు. అది చూసినటువంటి పరాశర భట్టర్ వారికి ఎలా ఉంటుంది అంటే, ఒక ఆచార్యులకి తమ శిష్యులు ఎవరైనా ఒక గొప్ప చక్కగా ఒక చక్కటి పలుకులు పలికిన చక్కటి శ్రీసూక్తులు వారు చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ ఆచార్యులకి కానీ అక్కడ ఉన్నటువంటి గోష్ఠి వారందరికీ కూడా ఏదైనా చక్కటి విషయం చెప్తే తండ్రి బుడిబుడి నడక తన తనయుడు బుడిబుడి నడకడ వేస్తూ ఉంటే తండ్రి ఎలా పొంగిపోతాడో, తన కుమారుడు చిలక పలుకులు పలుకుతూ వచ్చిరాని మాటలు పలుకుతూ ఉంటే తండ్రి ఎలా పొంగిపోతారో అలా పరాశర భట్టర్ వారు ఆ రోజు నంజీయర్ వారిని చూసి ఎంతో ఆనందపడిపోయి, రండి నంజీయరే రండి, మీకు ఈరోజు మేము ఆ శేషప్రసాదాన్ని అనుగ్రహిస్తాము అంటే నంజీయర్ వారు ఎంతో కళ్ళ నుండి ఆనంద అశ్రువులు జారుస్తూ, ఆహా దాసుడు భాగ్యమే భాగ్యం కదా, భాగ్యమే భాగ్యం కదా, ఎంతటి భాగ్యానికి నోచుకున్నాను ఆచార్యుల ద్వారా ఈనాడు అని నంజీయర్ వారు పొంగిపోయారట. అలాంటి సందర్భంలో అలా దీనిని భావించాలి అని చెప్తున్నారు. అది అలా కనుక ఒక ఆచార్యులు కానీ భాగవతోత్తములు కానీ మనని అభిమానించి ప్రసాదాన్ని అనుగ్రహిస్తే పునీతమన్రే ఆ క్షణమే అక్కడే పునీతం పవిత్రులమవుతాము. ఎక్కడో దేశాంతరే కాలాంతరే దేహాంతరే అన్రియే స్పర్శవేదియాయ్ ఇరుంబు పొన్నామాప్పోలే అప్పోదే పరిశుద్ధం. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. భగవంతుడిని పట్టుకుంటే ఎప్పుడు పవిత్రులం అవుతాము అంటే, ఈ శరీర సంబంధం ఉన్నంత కాలం మనకి ఆ పవిత్రత అనేటటువంటిది రాదు. ఎంత మనం భగవంతుడే ఉపాయము అని మనసులో నిత్యము అనుభవిస్తున్నా, అలా అనుసంధానం చేస్తున్నా, ఈ ప్రకృతి యొక్క క్రూరత్వం కూడా ఎలా ఉంటుంది అంటే ఆ మనసును మార్చేసి ఎలా అయినా వీడిని విషయాల పట్ల తీసుకువెళ్ళాలి అన్నట్టుగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నిజంగా మనం పవిత్రులం అవుతాము అంటే, ఎప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ విరజా నది దాటిన తర్వాత, పరమపదం చేరిన తర్వాత, దేశాంతరే ఆ ప్రదేశానికి చేరిన తర్వాత, ఆ పరమపదం చేరిన తర్వాత మనం
పవిత్రులమవుతాము. కాలాంతరే ఒకవేళ ఈ కాలంలో కాకపోతే భగవంతుడు మన మీద కటాక్షించి ఆయన విభావతారంలో ఈ లోకంలోకి ఏమన్నా అవతరిస్తే ఆయన సంబంధంతో మనం పవిత్రులమవుతాం. దేహాంతరే ఈ దేహం పోయి అప్రాకృతమైనటువంటి శరీరం అక్కడ పరమపదంలో లభించినప్పుడు అప్పుడు మనం పవిత్రులమవుతాం భగవంతుణ్ణి పట్టుకుంటే. అలా కాకుండా స్పర్శవేదియాయ్ ఇరుంబుం పొన్నామా పోలే అప్పోదే పరిశుద్ధం. ఇలాంటి భాగవతోత్తముల యొక్క ఆచార్యుల యొక్క శేషప్రసాదాన్ని స్వీకరిస్తే స్పర్శివేది అనేటటువంటి ఒక మూలిక ఉంటుంది. ఒక మూలికో మంత్రమో ఒకటి ఉంటుంది. దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇనుముని బంగారంగా మార్చేటటువంటి ప్రభావం. ఆ స్పర్శివేది అనేటటువంటి మూలికనో మంత్రాన్నో తీసుకొచ్చి ఇనుముకి తాకిస్తే వెంటనే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. అలా వెంటనే అప్పోదే పరిశుద్ధం, వెంటనే మనం పవిత్రులమైపోతాము అంటున్నారు. ఎందుకు అంటే తదుచ్చిష్టం సుపావనం. భగవంతుని యొక్క ప్రసాదం ఉచ్చిష్టం ఏమిటి? పావనం. తదుచ్చిష్టం తదుచ్చిష్టం ఆయన యొక్క తదీయుల యొక్క ఉచ్చిష్టం, ఆయన యొక్క భక్తుల యొక్క ఉచ్చిష్టం ఏమిటి అంటే సుపావనం, వెంటనే చేసేటటువంటిది. భగవంతుడి యొక్క తీర్థము 3 సార్లు కనుక మనం స్వీకరిస్తే తాపత్రయాలను తొలగించి మెల్లిమెల్లిగా మనసుని మార్చి తన వైపు తిప్పుకొని భగవంతుని ప్రసాదాలతో తాను దివ్యదేశాలలో ఆకర్షించి మనని అక్కడికి వెళ్ళి సేవింపచేసి భగవంతుడి పట్ల ఈడుపడేటట్టుగా చేసి ఒక ఆచార్యులు మనని కటాక్షించి ఆ తర్వాత ఎప్పుడో ప్రకృతి సంబంధం విడిపోయిన ఈ శరీరం పడిపోయిన తర్వాత అప్పుడు మనకి పవిత్రత కలుగుతుందండి. అదే ఆచార్యుల యొక్క ఉచ్చిష్టం తీసుకున్నటువంటి వెంటనే మనసు మారిపోతుంది. మనసులో సద్భావనలు కలిగి ఆనాడే మనం పవిత్రులమవుతాము అంటున్నారు. భగవత్ ప్రసాదం పావనం, ఇది సుపావనం. భగవత్ ప్రసాదం పావనం అండి. భాగవతోత్తముల యొక్క ప్రసాదం సుపావనము. పావనానికి సుపావనానికి తేడా ఏమిటి అంటే పావనం అనేటటువంటిది దేశాంతరాలు కాలాంతర దేహాంతరాల తర్వాత పవిత్రత లభిస్తుంది. సుపావనం అంటే అప్పోదే వెంటనే మనకి పవిత్రత లభిస్తుంది అని చెప్తున్నారు. అలా భాగవతోత్తముని యొక్క శేషప్రసాదం ఎలాంటి శేషప్రసాదం? వారు మనని అభిమానించి మన పట్ల ప్రేమ పొంగిపోయి మనకి ప్రసాదించేటటువంటి ఆ ప్రసాదం ఉంటుంది, శేషప్రసాదం ఉంటుంది. అది మనకి కోరుకోవాల్సింది. అది పరమ పురుషార్థం. అది లభిస్తే అలభ్యలాభంగా అది మనకి లభిస్తే మనం జీవితం ధన్యమైపోతుంది అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు ఈ పాసురంలో అనుగ్రహించారు. వాణులార్ అరియలాగా వానవా ఎన్బరాగిల్ தேனுலாம் துளபமாலை சென்னியா என்பராகில் ஊனமாயினகள் செய்யும் ஊனகாரகர்களேலும் ஓனகம் செய்த சேடம் తరువరేల్ పునిదమన్రే. తరువరేల్ ఆనందంతో అభిమానంతో కనుక మనకి ప్రసాదించినట్టయితే ఆ అభిమానంతో ప్రసాదించినటువంటి ఆ శేష ప్రసాదము మనల్ని పవిత్రులను చేస్తుంది కదా, పవిత్రం చేస్తుంది కదా. ఇక్కడే మనకి అలాంటి ప్రసాదం దొరికితే ఎక్కడ ఉంటే అక్కడే అది పరమపదం అవుతుంది కదా. అలాంటి భాగవతోత్తములతోటి కూడి ఉన్నటువంటి చోటే పరమపదం అవుతుంది. అప్పుడే మనం పవిత్రులం అవుతాము అన్న విశేషాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు.